శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆశ గారు, చెప్పండి. ఫస్ట్ 2047 విజన్ సంబంధించి మాట్లాడాం సార్. తర్వాత ప్రభుత్వాలు మారితే అది కొనసాగుతుందా లేదా, కొనసాగకపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడదాం. 2047 విజన్ డాక్యుమెంటరీ, దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, అవి ఏపీ డెవలప్మెంట్కి ఏ విధంగా సహకరిస్తాయి అనుకోవచ్చు? మొదట ఆశ గారు, మీకు న్యూస్ ప్రేక్షకులకి, జనసేన, వైఎస్ఆర్సీపీ అలాగే ఇతర మిత్రులు కూడా నా నమస్కారాలు. శుభోదయం. పిచ్చోడికి మొగలు పువ్వు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట, పాత సామెత. వీళ్ళకి వైజన్ 47 గురించి మాట్లాడితే అలానే అనిపిస్తాయి. ఎందుకంటే మీరైనా సరే, నేనైనా సరే, ఇక్కడ ప్యానల్ ఎవరో కూర్చున్నా సరే, భవిష్యత్తులో ఏం కావాలంటే ఏదో ఒకటి అనుకుంటారు. మీరు డాక్టర్ కావాలను, ఆయన ఇంజనీర్ కావాలను, నేను లాయర్ కావాలను అన్నది విజన్ అనమాట. దొంగ కావాలి, దొంగాకి అమ్మాలి, డ్రగ్స్ అమ్మాలి, అమ్మాయిని రేప్ చేయాలి, చెప్తా నేనండి. ఇలాంటి కోరికలు ఎవరికి ఉండవు కదమ్మా. నాకు తెలిసి ప్రపంచం ఎవరికి ఉండవు కాదు. నిజమే. సంతోషం, హ్యాపీ, సంపద ఎవరు కోరుకోరమ్మా? ఎవరైనా కోరుకుంటారు. మీకు కావాలని కోరుకుంటారు. దీన్ని కొనసాగిస్తారా లేదా అని మీరు అడిగితే మాకు సంబంధం లేదంటే, అంటే మీకు హ్యాపీ వద్దు, అంటే సంపద వద్దు, సంతోషం వద్దు, అలాగే ఆరోగ్యం వద్దు అంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? తప్పు కదా ఇది. సో ఇంకొక గవర్నమెంట్ తీసుకుంటేనే ఈ గవర్నమెంట్ కొనసాగించాలి. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. దీంట్లో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, 10 సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలు పేదరిక నిర్మూలన. వైఎస్ఆర్సీపీకి వద్దు, అది చెప్పింది విజన్ మాకు వద్దంటే. పేదరిక నిర్మూలన కోసం ఏం చేయాలో డాక్యుమెంట్స్ ప్రయోగించారు. ఊరు నుంచి రిచ్ వరకు ఎలా డెవలప్ చేయాలో ప్లాన్ వేసుకున్నారు. మంచిదే కదమ్మా. తప్పంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నట్టే లెక్క. 2 ఉపాధి కల్పన, దీన్ని కూడా విజన్ 47. ఇది కూడా వద్దా? ఉపాధి అవకాశం కల్పించకూడదు. చాలా సంతోషం. మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇప్పుడే పక్కన పెట్టారు. ఇంకా రాష్ట్రం నుంచి పక్కన పెడతారో తెలియదు, చూడాలి. నైపుణ్యం, వానంగా అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటమ్మా? పిట్ ప్యాకెట్ కొట్టడమా, లేదంటే బియ్యాన్ని రైజేషన్ పంపించడమా, లేదా స్మగ్లింగ్ చేయటమా, రెడ్ చేయటమా? అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కాదమ్మా. ఉపాధి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో చూసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఉద్యోగాలు సంపాదించుకోండి. ఇది స్కిల్ డెవలప్మెంట్. నీకు తెలియదు జగన్మోహన్. ఎందుకంటే ఇంటర్లో ఫస్ట్, 10th లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్. జగన్మోహన్ గారు మంచి చదువుకున్నారు కాబట్టి ఆయనకి తెలియదు. అది చదువు ఆయన తెలివి అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ, ఐఏఎస్, ఐపీఎస్ 2 వాళ్ళ స్థాయిలకు సరిపోతుంది. ఇంకా రైతుల అభివృద్ధి, సాంకేతిక నివాదం. రైతుల అభివృద్ధికి సాంకేతికతను జోడు చేయండి. భూసార పరీక్షలు, విత్తన అవకాశాలు, అంటారని వాతావరణ పరిస్థితులు కనుక వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఇది సాంకేతికంగా వాళ్ళకి అందిస్తే, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీల విత్తనాలు అందజేస్తే రైతులు నాణ్యమైన ఉత్పత్తులు చేస్తారు. తద్వారా ఆర్థిక వనరులు. ఇది కూడా తెలియదు, ఎందుకంటే ఆయన డిగ్రీ, ఇంటర్ ఫస్ట్ ఆల్ పాస్ అయ్యారు జగన్మోహన్ గారు. సో ప్రపంచ స్థాయి వ్యవస్థ, లాజిస్టిక్స్ అనమాట. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం కానీ, మనకు అభివృద్ధి చేసుకోవడానికి, మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు తీసుకోవడానికి ఒప్పందాలు కూర్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనుకున్న డాక్యుమెంట్. శక్తి మరియు ఇంధన నియంత్రణ. మేము ₹2.99 యూనిట్ కొంటే మా జగన్మోహన్ గారు ₹5.13 యూనిట్ కొన్నాడు. ఇది ఆయన విజనరీ. ఇది మా విజనరీ. సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలని, విండ్ సిస్టమ్ పెట్టాలని, జల విద్యుత్ తక్కువగా వాడుకోవాలని, దీని ద్వారా ఇంధన సౌకర్యాలు పెంచుకుంటే రాష్ట్రం బరువు తగ్గుతుంది, భారం అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇది వాళ్ళ పద్ధతి. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళు అర్థం చేసుకోవాలంటే. అలాగే అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదక సాధన. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నారు, డ్వాక్రా సంఘాలు ఉన్నారు. కొన్ని రకాల స్కిల్ నేర్పిస్తే వాళ్ళ కుటుంబం అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి అవకాశాలు తీసుకురావాలని సమగ్ర విధానం స్వచ్ఛాంధ్ర నీట్. ఎందుకంటే చెత్త పన్ను వేసి 28 మెట్రిక్ టన్నుల చెత్త మన రాష్ట్రంలో పెట్టారు. మనం డబ్బులు చేసేది అర్థం కావట్లే. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి కదా, స్వచ్ఛంద శుభ్రంగా ఉండాలి కదా, మనం బాగుండాలి, మన నగరాలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. సో స్వచ్ఛాంధ్ర స్కీమ్ డబ్బులు ఇచ్చారు. అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడం. ఐటీ రంగాలు కావచ్చు, అలాగే స్పేస్ ఇష్యూలో కావచ్చు, అదేవిధంగా ఏమంటారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి రిలయన్స్, జియో లాంటి సమస్యలకి మనం స్పేస్ ఇచ్చి వాళ్ళకందరూ కూడా ఏమంటారు దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం కలిగితే వాళ్ళందరూ కూడా మనం ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం. ఇది విజనరీ డాక్యుమెంట్స్. ఇది చెప్పకుండా మీరు చెప్పుకుంటే, మీరు అడుగుంటే బాగుండేదేమో. షిప్ యాడ్లు మాఫియా నిర్మించడం ఎలా, ఎయిర్పోర్ట్ల మాఫియా నిర్మించడం ఎలా, అక్రమ సంపాదన కబ్జాలు చేయడం ఎలా, ఎర్రచందనం తెలియకుండా లెక్కర్ తెలుసుకోవాలా, బ్రాండ్ వేసుకొని, భూములు రియల్ ఎస్టేట్ తలకిందులు ఎలా చేయాలా, దేవాలయాలు ఏ విధంగా దోపిడీ చేయాలా, మందులు ఫార్మా కంపెనీలు ఏ విధంగా బినామీలు నడపాలా, స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి
ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇది వాళ్ళ విజనరీ ఏమి మాకు తెలియదు. అది మేము చదువుకోవాలి, మా పిల్లల మధ్యలో మాకు చెప్పాలి. ఈ విజనరీకి బాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళ విజనరీ చాలా తేడా ఉంది. ఇది అర్థం కాదు మాకు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రణాళిక మాకు అర్థం. ఎందుకంటే గతంలో ఒక రాజధాని పెట్టారు, ఆ రాజధాని కూల్చేయాలి, ప్రజాప్రస్థానం కూల్చేసిన తర్వాత గుడిసెలు కట్టాలి, గుడిసెలు తీసేసి సెంటు భూమి వేయాలి, ఇది వాళ్ళ విజనరీ. వాడు ఎట్ట కట్టుకుంటే వాడికి అనవసరం, సంపద సృష్టించిన అవసరంలా. ₹1 జేబు అంటే మద్యం ఇచ్చేస్తే తాగేసి పడుకుంటాడు. బిచ్చి వేస్తే నెల 25 కిలోలు 6 నెలల కాలంలోనే మీరు ఏం చేయలేకపోయారు. నిన్న రైతులకు సంబంధించి నిరసన ర్యాలీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. చాలా మంచి మాట చెప్పారు. దయచేసి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, మీ 6 నెలలు ఏం చేసిందో చెప్తాను, తప్పులేదు పట్టుకోండి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు లోన్ ఇస్తే, నిన్న కూడా ఏడీబీకి 12,000 కోట్ల రూపాయలు ఇస్తే వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో జంగిల్ కూడా క్లీన్ చేయలేని దుర్మార్గం ప్రభుత్వం ఇది జరుగుతోంది. కాకపోతే మీరు కూడా చూడొచ్చు. పోలవరం ఇంతకుముందు గైడ్ బండ, లోయర్ కాపర్ బండు 2027, 2024 డిసెంబర్ 2021 6% 2% అయిన పోలవరాన్ని కనీసం తట్టమట్టి కూడా ఎత్తకుండా 2% పూర్తి చేయకుండా 72% పూర్తి చేయని పోలవరాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ వర్కెత్తుకున్నాం కదా, వరదలు వచ్చినా సరే కూడా చూడండి, మీరే వెళ్ళి, నేను కనబడకపోతే నేనేం చేయలేదు. 2 రైల్వే జోన్ 51 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం రైల్వే జోన్ వచ్చినాయి. ఏం పీక్కుంటారు, పీక్కొని విచ్చారని చెప్పి కూర్చున్నారు. ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నారు. 11 అంతస్తుల ప్లానరీ పెట్టుకొని బ్రహ్మాండ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విశాఖలో చూడండి, తెలుస్తుంది మీకు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయమని చెప్పి స్వచ్ఛతంగా ఆ శాఖ మంత్రులు చెప్పారు. ఆపగలిగారు మీరు. 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ మెంబర్లు పెట్టుకుని ఏం చేశారు అప్పుడు వచ్చాక అలాగా. ఇప్పుడు ఆపగలిగాం కదా. గుంతలు లేని రోడ్లు ఛాలెంజ్ చేస్తున్నాం మీ ద్వారా. సంక్రాంతి కల్లా ఎన్ని ఇబ్బందులు సరే నున్నగా రోడ్లు వేయాలని చెప్పి మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆర్డర్ ఇచ్చారు. చూపించాడు కదా తన గుంతలు పెట్టి. అలాగే గంజాయిలని సమాధి నిర్మించాలనుకున్నాం. ఈగల్ సంస్థలు పెట్టి లాండ్ ఆర్డర్ కాపాడుకుంటున్నాం. గంజాయి లేదు కదా, పట్టుకున్నాం కదా. టాటా, రిలయన్స్, అదాని సంస్థ ద్వారా 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి తద్వారా వర్క్ జరుగుతుంది. చెత్త పనులు చేసాం. అర్చకులకు 15,000 జీతం పెంచాం. నాయ బ్రాహ్మణులకు 20,000 జీతం పెంచాం. అన్ని చెప్తున్నారు. ఆయన సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడో 20 అంటే 2 దశాబ్దాల తర్వాత జరిగే విజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగే వాటి గురించి ఏం మాట్లాడుతున్నారు? సంపద సృష్టిస్తాము. ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి. 6 నెలల కాలంలో మీరు చేసినటువంటివి చెత్త పని రాయితీ కావచ్చు, అర్చకులకు కావచ్చు, ఇవందరికి చెప్తూ ఉన్నారు. సూపర్ 6 లో ఏం చేశారంటున్నారు వాళ్ళు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా గానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర గానీ ఇవేమీ చేయలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు సూపర్ 6 సంబంధించి అమలు చేయలేకపోతున్నారు. ఎప్పుడో జరిగే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పారు లక్ష్మణ్ రావు గారు. ప్రతిదీ ఏది చేసినప్పటికీ కూడా తన ఖాతాలోనే వేసుకోవడం చంద్రబాబు నాయుడు అలవాటు. ఆశా గారు మీరు మధ్యలో అడ్డుపడుతున్నారు. విజనరీ అంటే ఇదేమ్మా, గంజాయి స్మగ్లింగ్ చేయడం కాదు, లేదంటే ఆడపిల్లలు అన్నేం చేయటం కాదు. మా విజనరీ వేరు. ఈ విజనరీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళతో అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక వెళ్ళారు. కర్ణాటకలో వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోతున్నారు. ఆంధ్రలో ఉండట్లే ఆయన. కాబట్టి ఆయన సీజనల్ పొలిటీషియన్. ఇంతకుముందు మళ్ళీ కర్ణాటక ఉన్నాడు, ఆయన డబ్బులు దాచుకుని ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అవసరానికి లేదు. కాబట్టి కర్ణాటకలో పార్టీ పెట్టుకుపోతున్నాను ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈయనతో ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి విజనరీ ముఖ్యమంత్రి కూడా కాదు. 5 ఏళ్ళ అధికారం వాళ్ళు అడిగే పాయింట్ సమాధానం చెప్పండి. ఓకే, వాళ్ళు అక్కడ పార్టీ పెట్టుకుంటే మీకు ప్రతిపక్షం ఉండదు. మీరు మాట్లాడారు, మీరేమడుగుతారు చెప్పండి. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ 6 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? ఎంతవరకు సంపద సృష్టించారు? ఎంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు? మీ 1,20,00,000 ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చారు? ఎంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేశారు? మీ ఉండుంటి పాడి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే వాళ్ళం. వీళ్ళు తీరు చూస్తే ఎక్కడ డబ్బులు లేవని చెప్తున్నారు అనేది లక్ష్మణరావు గారు చెప్తున్నటువంటి పాయింట్. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు మారడం కాదు, ఇప్పుడు జరిగేది ఎంతవరకు చేస్తున్నారు అంటున్నారు. నేను ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చెప్పట్లేదు. అమరావతి పనులు జరగలేదా? పోలవరం పూర్తి చేయని పనులు జరగట్లేదా? గ్యాస్ ఇవ్వటం లేదా? అదేవిధంగా ఉచిత పథకాలు చేనేత డిజిటల్ చేయటం లేదా? ఏదైతే మీరు చెప్పారో వేద పాఠశాల విద్యార్థులు 3,000 రూపాయలు పెంచిన సార్ నిరుద్యోగులు ఇవ్వటం లేదా? మేము జరిగే చెప్తున్నాం, జరగని చెప్పట్లా. ఎవరికి నిరుద్యోగ భృతి ఎప్పుడు చెప్పారు? కళ్ళు మూసుకున్నాండి. 5 ఏళ్లలో మీకు మళ్ళీ మనకు ప్రభుత్వం వస్తుంది చెప్పట్లా. నేను ఇప్పుడు చేతులు చెప్తాను. నేను మీకు మొదటి నిమిత్తం మాట చెప్తున్నా. మాది 164 ఎమ్మెల్యేలు ఇచ్చింది మమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పి, మీలాంటి వాళ్ళు ప్రశ్నించమని చెప్పి జీవో నెంబర్ 141 జీవో అవసరం లేదు. బహిరంగంగా ధైర్యంగా గల్లా పట్టుకోవడం 10 సార్లు చెప్తాను మీకు, చాలా సార్లు చెప్పాను మీకు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, మేము అమ్మాయిలు చేసేది చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కళ్ళు మూసుకున్నాండి 5 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుతాను, అప్పుడు మీకు అన్నం పెట్టాలని చెప్పట్లా.
ఈ రోజు జరుగుతున్న విషయాలు చెప్తున్నాం. మీరు ఇందులో పొరపాటు నుండి చూపండి, తప్పని కాదంటే విమర్శ ఇట్లా ఇందులో పొరపాటు నుండి చెప్పండి, ఇది చేయండి అని చెప్పి సలహా చెప్పండి, తీసుకుంటా మంచిదైతే. ఎవరు ఏమి చెప్పినా సరే ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా నిర్మోహమాటంగా స్వీకరిస్తాం, అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఒకటే మా ధ్యేయం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా సంధానప్రదేశంగా ముందుకెళ్ళాలి. 1947 లో విజనరీ అంతసేపు ఎవరు ఉంటారు ఎవరు పోతారు, విజనరీ డాక్యుమెంట్ ఉంది కదా, నేనుంటాను మీరు పక్కన పెడదాం, విజనరీ ఒకటి ఉంటుంది కదా, దీన్ని తీసుకెళ్తారు. అడిగి మీ ప్రశ్నకి వాళ్ళు నీకు సమాధానం ఏంది, మాకు సంబంధం లేదు, మేము తీసుకెళ్ళము. ఏం చేస్తారు మీరు? గంజాయి బండి ఇస్తారు, రాష్ట్రం అంతా గంజాయి సంస్థ ఉత్పత్తి చేస్తారు. గంజా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, మీరు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చింది ఏం కాదు శ్రీనివాస్ చౌదరి గారు. మీకు రాజకీయంగా అనుభవం ఉంది. గతంలో మీరు చేసిన గంజా అసలు రాలేదా రాష్ట్రంలో కంటే సమాధానం ఉండదు. ఎందుకంటే గంజా అనేది 5 సంవత్సరాలనే పెరిగి ఉండొచ్చేమో, కానీ అసలు లేకుండా ఈ 5 సంవత్సరాల్లోనే మొత్తం అంతా డెవలప్ అయిపోయింది, ఇంతకు ముందు ఎప్పుడు లేదనేది కాదు, ఇప్పుడు పట్టుబడట్లేదు అనేది కాదు. మీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్ని తీసుకొచ్చినా అవుతున్నాయి. మీరు ఒక పాయింట్ చెప్పారు, నిరుద్యోగ భృతికి సంబంధించి ఇస్తున్నామని చెప్పి. ఎవరికి ఇచ్చారని నిరుద్యోగ భృతి? ఈ రోజు వేద పాఠశాలలో పనిచేసిన ప్రతి బ్రాహ్మణుడికి 3,000 రూపాయలు పెంచేది ఇచ్చేస్తాం మనకి నిరుద్యోగ భృతి. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో సెక్షన్స్ డివైడ్ చేశారు, అప్పుడైతే సెక్షన్స్ ఏం చెప్పలేదు. ఒక్క నిమిషం నేను చెప్పని అండి, మీకు తప్పు చెప్తే పట్టుకోండి గట్టిగా. ఈ రోజు మా తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మహిళల పైన ఏ విధమైన సమస్య ఇచ్చిన పైన ఒక తిరుగుతారు. మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మేము ఇప్పుడు చేసుకున్నాం. 20 లక్షల ఉద్యోగాలు కదమ్మా, సంపద సృష్టించడం మా ధ్యేయం. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు 6 నెలలు టైం అయింది మా గవర్నమెంట్, ఇన్ని కాదనట్లా. ఇందులో తప్పులు జరుగుంటే తప్పని ఒప్పుకుంటా, ఇంకా 6 నెలలకు టైం ఇవ్వకుండా మీ మొత్తం రాష్ట్రంలో అసలు ఉద్యోగం లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నానికి మీరు వీలైతే స్వాగతించండి, అభినందించండి, విమర్శలు ఉంటే చేయండి, అంతేగాని చేతే కాదు అంటే ఎట్లమ్మా. ఇప్పుడు వాళ్ళ అవంతి శ్రీనివాస్ గారు ఏమన్నారు నిన్న, ఈ గవర్నమెంట్ కనీసం 6 నెలలకు టైం లేదు, పార్టీలు మారినప్పుడు 1,000,000 అంటారు సార్. గతంలో మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు అనేక విమర్శలు చేస్తున్నారు, అవన్నీ కూడా మనం స్వాగతిస్తాం. పార్టీలు మారినప్పుడు మారడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు. డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు పెట్టగాదంటారు, చెప్పండి మీరే. అవి వాళ్ళు ఇచ్చారు, చేస్తున్నాం. 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టారు, సంపద లేదు, డబ్బు లేదు, తినేసి మింగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాల్వ్ చేసుకుని రావాలి కదా, గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము భరించాలి కదా. ఎందుకు అవంతి శ్రీనివాస్ కి 6 నెలల నుంచి మొన్నే తెలిసిందంట ప్రశ్నిస్తున్నారని. ఫస్ట్ నుంచి వెళ్లారు కదా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సింబాలిక్ ధర్నా చేస్తున్నారు, మరి అప్పుడే బయటకు వచ్చి మాడొచ్చు కదా ఈ నేతలు. పార్టీలు మారేటప్పుడు కండువాలు మార్చుకునేటప్పుడు ఎందుకు? డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూసెస్ ఇంటాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.